బెండకాయ పెసరపప్పు కర్రీ. బెండకాయలు ఇలా సైజులో కట్ చేసుకోవాలి. టమోటాలు, నెక్స్ట్ పెసరపప్పు అన్నీ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మిరప్పొడి కూడా వేసుకొని బాగా స్మెల్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. మసాలా కూరలాగే ఉంటుంది, కాకపోతే పెసరపప్పు అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు కాసేపు ముందుగానే నానబెట్టుకొని మంచిగా ఇలాగ చేసుకొని వేసుకోవాలి. చింతపండు వడగట్టుకొని వాటర్ మాత్రం వేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తుంది. ధనియాల పొడి వేస్తున్నాము. వేయించిన శనగగింజల పౌడరు, శనగగింజలు బాగా ఫ్రై చేసుకొని పొడి కొట్టుకొని పెట్టుకొని ఇలాంటి కూరల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం వేసిన పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఇది బాగా ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో కర్రీ, పొగలు వస్తున్నాయి వేడివేడిగా. బెండకాయ పెసరపప్పు కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలా పచ్చి కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్స్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.